ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. రండి ఒక విజయ గీతం పాడుకుందాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనండా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రభునందు ప్రియ దైవజనమా, ఈ వేకువజామున మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ వేకువజాము ప్రార్థన కార్యక్రమంలో మీరంతా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించి సేవలో పాలిభాగస్తులైనందుకు మీకు వందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. పై వాక్యము యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలులను దేవుడు ఒకసారి మొత్తాడు, శత్రువుకు వారిని అప్పగించాడు. అన్యరాజులు యెరూషలేము మీద దాడి చేయడానికి దేవుడే అనుమతి ఇచ్చాడు. క్రీస్తు పూర్వము 701లో అష్షూరీయులు, క్రీస్తు పూర్వము 605, 597, 886లలో బబులోనీయులు దేవుని అనుమతితోనే ఇశ్రాయేల్ ప్రజలని, యెరూషలేము ప్రాంతాన్ని ఓడించి ఎందరినో బానిసలుగా తీసుకొని వెళ్ళారు. ఇశ్రాయేల్ ప్రజలు బహుభయంకరమైన స్థితిగతుల గుండా వారు ప్రయాణం చేశారు. వారికి ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో దేవుడు వారిని క్షమించి తిరిగి వారిని పునరుద్ధరణించాడు. ఈ పునరుద్ధరణ తర్వాత వారి మీదకి ఏ శత్రువు వచ్చినా దేవుడే వారితో యుద్ధం చేశాడు, వారిని కాపాడుతూ వచ్చాడు. శత్రువు ఏ రూపంలో ఏ ఆయుధాన్ని ఉపయోగించినా ఆ ఆయుధాన్ని తుత్తునియలు చేస్తూ వచ్చాడు. సైనిక పరిభాషలో సాదృశ్యంగా ఆయుధం గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే క్రైస్తవ్యాన్ని, క్రీస్తు రాజ్యాన్ని ఆభాసు పాలు చేయాలని, అవమానం చేయాలని శత్రువు సైతాను రకరకాలైనటువంటి ఆయుధాలని ప్రయోగిస్తూనే ఉంది, మొదటి శతాబ్దం నుంచి నేటి వరకు. ఈనాడైతే ఇంకా కొత్త రూపాలని సంతరించుకొని క్రైస్తవ్యం మీద ముప్పేట దాడి చేస్తూ ఉన్నారు. కొంతమంది పరిశుద్ధ గ్రంథం కాదది బూతు పుస్తకం అని అవమానం చేస్తూ ఉన్నారు. కొంతమంది సేవకులని, వారిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపి క్రైస్తవ్యం మొత్తాన్ని మీద వారు బురద జల్లుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది సేవకులంతా దశంభాగాలపైనే వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు, కానీ వారికి నిజమైన భక్తి లేదు, ప్రజలని దోసుకుంటున్నారు అనేటువంటి ఒక అపనిందను
మోపుతూ క్రైస్తవ్యాన్ని నిందల పాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని మరి బైబిల్లో ఉన్నటువంటి పాపాలని దేవుడు రాయించాడు మనందరికీ బుద్ధి కలుగుటకాయి. అవి మనుషులు చేసిన పాపాలు. ఆ పాపాలని ఎత్తి చూపుతూ మీ బైబిల్లో అన్ని పాపాలయని తెలియని ప్రజలందరికీ ట్రాక్స్ రూపంలో, పుస్తకాల రూపంలో ప్రచురించి ప్రచారం చేస్తూ క్రైస్తవ్యాన్ని ఆపాలని చూస్తూ ఉన్నారు. ఈ రకంగా శత్రు సైతానుడు బహు విధాలైనటువంటి రూపాలని సంతరించుకొని క్రైస్తవ్యం మీద ముప్పేట దాడి చేస్తూనే ఉన్నాడు. దేవుడు తాను చేసిన ఈ వాగ్దానాన్ని నిరూపించుకుంటూ వస్తూనే ఉన్నాడు. తన ప్రజలను, తన విశ్వాసులను, తన పరిశుద్ధతను ఎప్పుడూ కాపాడుతూనే ఉన్నాడు. అందుకే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు గొప్ప వాగ్దానం ఇశ్రాయేల్ ప్రజల పక్షాన చేశాడు. ఈనాడు మన పక్షాన కూడా చేస్తూ ఉన్నాడు. మన వారి పేర్లను ఎంచవద్దు, కానీ రకరకాలైనటువంటి దుర్మార్గపు తలంపులు కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు వారు లేస్తే క్రైస్తవ్యాన్ని నిందల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు ఎంత చేసినా ఏమీ కాదు. నాటి నుంచి నేటి వరకు, క్రీస్తు మరణ పునరుత్థానాల స్టార్టింగ్ నుంచి నేటి వరకు క్రైస్తవ్యాన్ని ఆపాలని చూసిన ఎందరో రాజులు మట్టిలో కలిసిపోయారు. ఎందరో మంది కాలగర్భాన బూడిదైపోయారు, మట్టి అయిపోయారు. క్రైస్తవ్యంలో దేవుని ప్రజలు ఎంతోమంది తన ప్రాణాలని సైతము అర్పించి క్రీస్తు దారిని సరళం చేస్తూ ఎంతోమందికి రక్షణ సువార్తను అందిస్తూనే వచ్చారు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకోజామున దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యంగా ఉంటూ దేవుని పనిలో కొనసాగుతున్నట్లయితే మనపై వచ్చేటువంటి ఏ ఆయుధమైనా వర్ధిల్లదు. దేవుడే యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మా నమ్మకమైన దేవా, ఆశ్చర్యకరుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మాకు ఇచ్చిన భరోసా వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభు. నీ బిడ్డలముగా మేము ఎన్నడూ అవమానపడకుండా మాపై ఎక్కుపెట్టేటువంటి శత్రు సైతాన్ బాణాలన్నింటినీ నువ్వు తుత్తునీయలు చేస్తూ నాయన మమ్మల్ని కాపాడుతూ నువ్వు మహిమ పొందుతున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వేకోజాము పరిచర్యలో ఎంతమంది అయితే నీ ప్రియబిడలు సహకరించి నీ సేవలో కొనసాగుతున్నారు వారందరినీ దీవించి ఆశీర్వదించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.